కంపెనీ పేరు ఈ బయోటోరియం. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ముంబై. కంపెనీ ఎండి డాక్టర్ సాగర్ జోషి అనమాట. ఈ కంపెనీకి డాక్టర్ అండ్ సైంటిస్ట్ కూడా. మరి గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా మన కంపెనీ ఉంది. అందుకని ఏమంటుంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి? మరి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, సరైన నిద్ర పోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ప్రోటీన్స్ విటమిన్స్కి వెళ్ళిన భోజనం చేయాలి, మినరల్స్కి వెళ్ళిన వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగితే మంచిదా సార్, తక్కువ తాగితే మంచిదా? మంచిది. వాటర్ ఎక్కువ తాగితే అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి. దూరం. ఇవి ఎంతవరకు సాధ్యమవుతున్నాయి ప్రతి మనిషికి? కొంతవరకు అవుతున్నాయి, కొంతవరకు కావట్లేదు. సరే ఒక నిమిషం, ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, చికెన్, చాయ్, ఇవన్నీ తింటే మంచిగా చెడుకున్నాయంటే నేను వాటి గురించే చెప్తున్నా. నీకేమైనా అడగాలనిపిస్తే లాస్ట్లో అడుగు. టోటల్ ఓకే ఓకే అదంతా ఇను ముందు. ఓకే. ఇవి సాధ్యం అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, సరైన ప్రోటీన్స్ విటమిన్స్ భోజనం చేయడం, మినరల్స్ వెళ్ళిన వాటర్ తాగడం అనేది సాధ్యం అవ్వట్లేదు. కానీ ఇవైతే 100% అవుతున్నాయి. ఈ చికెన్ తినడం, చాయ్ తాగడం, ఉప్పు చక్కెర ఎక్కువ వాడు, చికెన్ తినడం, ఛాయలు తాగడం, మందు తాగడం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం, వీటి వల్ల 98% రోగాలు వస్తాయి అంటారు. ఈ చాయ్ వల్ల కూడా వస్తుందా సార్? ఎటువంటి రోగాలు వస్తాయి అని అంటే ఇటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, పెరాలసిస్, హెడేక్, వెరికోస్, గుండెకు సంబంధించినవి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, యాసిడిటీ, మరి ఎన్నో రకాల సమస్యలు. వీటిలో ఏ వచ్చినా సరే ఎక్కడ వెళ్తాం మనం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో కూడా గోళీలు ఇస్తారు, కట్టలు కట్టలు మందులు ఇస్తారు. ఒకప్పుడు డాక్టర్లు ఇట్లుండేది, మన ఇంటికే వచ్చేది. ఇప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, క్యూ కట్టాల్సి వస్తుంది. అక్కడ ఒకే డాక్టర్ ఉండడు. కన్నుకో డాక్టర్, పన్నుకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, చెవుకో డాక్టర్, ప్రతి ఆర్గానికి సపరేట్ డాక్టర్లు అయ్యింది. అయినా కానీ వాళ్ళు లాస్ట్కి ఏమి ఇస్తారు? ఇవే ఇస్తారు. నేను చూసినాక ఎవరినైనా సరే మెడిసిన్ ఇస్తున్నారు. మెడిసిన్ ఎక్కువ వాడితే ఏమవుతుంది అని అంటే మెడిసిన్ వాడి వాడి కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్ వస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, రకరకాల సమస్యలు కొత్తవి వస్తున్నాయి గోళీలు వాడడం వల్ల. ఎందుకంటే డ్రగ్ ఉంటుంది అందులో. కాబట్టి మోతాదు కన్నా ఎక్కువ వాడినామంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఒకప్పుడు మరి డాక్టర్లు ఈ విధంగా ఉన్నప్పుడు మామూలుగా ఎటువంటి జబ్బు వచ్చినా ఒకటే డాక్టర్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఆర్గానికి సపరేట్ డాక్టర్ అయ్యేది. ఇక్కడ ఏమంటుందంటే మనిషికి 90% రోగాలు రావడానికి కారణం, వ్యాధులు, జబ్బులు రావడానికి కారణం రక్త సరఫరా కరెక్ట్గా లేకపోవడం, ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ లేకపోవడం వల్లనే సమస్యలు వస్తాయి అంటుంది. మనిషి బాడీలో 78 అవయవాలు ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, గొంతు, గుండె, ఇట్లా. వాటికి ప్రతిరోజు గాలి, నీరు, ఆహారం అనేది తీసుకుంటున్నాం. అందులో వైరస్, ఫంగస్ కామన్ అటాక్ అవుతుంది మనిషికి. మరి మనిషి బాడీలో రోగ నిరోధక శక్తి పర్ఫెక్ట్ ఉందంటే తట్టుకోవద్దు, లేకపోతే ఏదైనా ఒక రోగ సమస్య వస్తుంది. అటువంటి రోగాలలో 200 రకాల జబ్బులు వస్తాయి అంటుంది. అందులో కొన్ని మాత్రమే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దృష్టిలోపం, కంటి చూపు తగ్గడం. ఒకప్పుడు కన్నద్దాలు ఎవరికి వచ్చేవి? ముసలోళ్ళకి వచ్చేది. 60-70 సంవత్సరాలు దాటితే వచ్చేది. ఇప్పుడు 6-7 సంవత్సరాల్లో కూడా వస్తాము. కారణం ఏంటి అంటే అలా కంటికి రక్త సరఫరా, ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ అందకపోవడం, దాంతోపాటు నిద్ర లేకపోవడం కూడా పెద్ద సమస్యని. ఈ రోజులలో ప్రశాంతమైన నిద్ర ఎంతమంది పోతారు? ఎవరు పోవట్లేదు. ఎన్ని రకాల టెన్షన్స్, ప్రాబ్లమ్స్, రకరకాల. దానికి తోడుగా ఫోన్ చూడడం, రకరకాల బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, పెరాలసిస్, హెడేక్, వెరికోస్, గుండెకు సంబంధించిన, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కారణం రక్త సరఫరా, ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ లేకపోతే మనిషి బాడీ. హెడేక్ కూడా రక్త సరఫరా అంతే. అక్కడ హెడ్కి సరిపడా అందకపోతేనే అక్కడ ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు మనిషి బాడీలో రక్త సరఫరా ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే గుండె దగ్గర నుంచి నడుస్తుంది. ఎక్కడైనా గుండెనే పంపింగ్ చేస్తుంది రక్తాన్ని. మరి గుండె పంపింగ్ అనేది 100% అన్ని అవయవాలకు పర్ఫెక్ట్ అందాలంటే మనిషికి కావాల్సింది ఏమంటుందంటే పంచభూతాలు కావాలి. పంచభూతాలు అంటే గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. ఈ 5 ఏ ఒక్కటి లేకపోయినా బ్రతకలేము. వీటిలో మనం ఎక్కడ నివసిస్తున్నాం అంటే భూమిపైన. భూమితో పాటు ఎన్నో గ్రహాలు ఉన్నాయి. కానీ అన్నిటి జీవులు, జీవరాశులు లేవు అన్ని గ్రహాల మీద. ఓన్లీ భూమి మీద మాత్రమే ఉండవు. కారణం ఏంటి అంటే భూమి నుంచి 2 శక్తులు వస్తాయి అంటాడు, గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి. వీటి వల్లనే మనం బతకగలుగుతాం అంటాం. మరి ఒకప్పుడు అంటే మనం 8వ తరగతి 9వ తరగతిలో చదువుకున్నాం. భూమి తన చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది. కాబట్టి రాత్రి పగలు అవుతుంది. భూమి తిరిగినప్పుడు మనం కూడా తిరగాలి. ఎందుకు తిరగట్లేదంటే ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్లనే ఇట్లా స్టేబుల్గా ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం. దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటే అయస్కాంత శక్తి కావాలంటుంది. అయస్కాంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమే పెద్ద అయస్కాంతం. ఏ వస్తువుని పైకి వేసినా కిందికే వస్తుంది. కాబట్టి ఒక 50 నుంచి 100 సంవత్సరాల కింద మనుషులు ఈ విధంగా బతికేది. గుడిసెలు, పెంకుటిల్లు, మట్టిల్లు, మట్టి మిద్దెలు. మట్టికి దగ్గరగా ఉన్నప్పుడు మనిషి 100-120 సంవత్సరాలు బతికాడు. మట్టికి దగ్గర ఉన్నప్పుడు మన తాతలు, తండ్రులు. మట్టి
అప్పుడున్న మనిషి 100 కిలోల బరువు మోసేది, 100 కిలోమీటర్లు కూడా కాలినడక నడిచేది. అవును. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే 50-20 సంవత్సరాల గ్యారంటీ లేదు. 20-30 కిలోలు మోయలేకపోతున్నారు, హాఫ్ కిలోమీటర్ నడవలేకపోతున్నారు. అవును సార్. కారణం ఏంటి అంటే మట్టి నుంచి వచ్చే అయస్కాంత శక్తి మనిషి బాడీకి 100% దొరికేది అప్పుడు. ఇప్పుడు దొరకట్లేదు అంటాడు. ఎందుకు దొరకట్లేదు అంటే మనిషి బాడీలో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు కూడా మన బాడీలో ఐరన్ ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్ కూడా ఇస్తాడు డాక్టర్. మరి మట్టిలో నుంచి వచ్చే అయస్కాంతం పనేంది? అయస్కాంతం పనేంది? ఇనుము ఎక్కడ ఉంటే అక్కడ అట్రాక్ట్ చేయడం. కాబట్టి అప్పుడున్న పరిసరాలలో ఇక్కడ ఇనుము లేదు. ఏమున్నా మట్టికి సంబంధించినవి కట్టెలు అవే ఉండేది. అవును సార్. మరి అప్పుడు గొడ్డళ్ళు గవి మాత్రమే ఉండేది, ఎక్కడ ఉండేది. మరి ఆ మట్టి నుంచి వచ్చే అయస్కాంత శక్తి మనిషి బాడీలో ఉన్న ఐరన్కి అట్రాక్ట్ అయ్యేది, 100% దొరికేది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి ఆరోగ్యంగా ఉండేది మనిషి. ఇప్పుడు ఏమైందంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా పిల్లలు లేని ఇల్లు కట్టలేదు, అపార్ట్మెంట్ కానీ కార్లు, బండ్లు, లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు ప్రతి తినివేయండి. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్లో ప్రతి 3-4 ఫీట్ల 5 ఫీట్ల దూరంలో ఇనుము అనేది ఉంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది పెంకుటి రేకులు పైపులు అన్నీ కూడా ఐరన్, గేట్ కూడా ఐరన్. కాబట్టి టోటల్గా ఐరన్ పెరిగిపోయింది మన చుట్టూ. ఒకప్పుడు మట్టే ఉండేది, మట్టి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఐరన్ లైఫ్ స్టైల్ అయింది. కాబట్టి మనిషి బాడీలో 4 గ్రాముల ఐరన్ ఉంటే మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఉంది. ఈ విధంగా దీని కారణంగా భూమి నుంచి రావాల్సిన అయస్కాంత శక్తి మనకు కాకుండా మన పక్కన ఇనుము ఎక్కువ తీసుకోవడం వల్ల మన గుండె పంపింగ్స్లో అయి అనేక రకాలుగా ఏ అవయవానికి అయితే రక్త సరఫరా అందట్లేదో అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ సాగర్ జోషి అనమాట 17 సంవత్సరాలు దీని మీద సర్వే చేసింది. మరొకప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ లేవు, మెడిసిన్ లేవు, రోగాలు కూడా లేవు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అయింది, మెడిసిన్ డెవలప్ అయింది, అయినా కానీ రోగాలు తగ్గట్లేదు. ఒక్కసారి బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు ఇట్లాంటివి వచ్చినాయంటే లైఫ్ ఉన్న రోజులు మందులు వాడాలని డాక్టర్ చెప్తాను. మరి కారణం ఏందని నేను రీసెర్చ్ చేశాను. అప్పుడు రాని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు క్లియర్ కావట్లేదని సర్వే చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే మనిషి మట్టికి దూరం అయ్యిండు, ఇనుముకు దగ్గర అయ్యిండు. దానివల్లనే అనేక రకాల సమస్యలని తెలిసింది. అట్లా అని చెప్పేసి మీరు మట్టి దగ్గరికి వెళ్ళండి అంటే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్రెడీ లక్షల కోట్లలో పెట్టుకుని డెవలప్ చేసుకుందాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళలేదు. కాబట్టి ఈయన ఏం చేసిందంటే 600 నుంచి 800 అడుగుల లోపల నుంచి మనిషికి అయస్కాంత శక్తిని తీసుకుని డైరెక్ట్గా మనిషి బాడీకి ఇవ్వాలి అనే ఆలోచనతో 600 నుంచి 800 అడుగుల లోపల నుంచి నియోడైమియన్ బయోమ్యాగ్నెట్ అనేది తీసింది. అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన ఎర్త్ మ్యాగ్నెట్, పర్మనెంట్ ఎర్త్ మ్యాగ్నెట్. మరి ఇది మన బాడీకి టచ్ అయితే చాలు మన బాడీలో ఉన్న సర్క్యులేషన్ పర్ఫెక్ట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి దీన్ని పట్టుకొని ఉండగలుగుతామా? ఉండలేము. కాబట్టి దీన్ని యూజ్ చేసి 3 వస్తువులు తయారు చేశాను. అందులో మొదటిది వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ అనమాట. బెడ్ రూపంలో ఉంటుంది. ఇందులో నార్త్ పోల్ సౌత్ పోల్ కింద అలైన్మెంట్ చేసి ఉంటాను. దీని మీద పడుకున్న 15-20 నిమిషాల్లో ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నిద్రతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మంచి నిద్ర పోతే సగం రోగాలు నిద్రనే పోతాయని మనకు కూడా తెలుసు. అట్లాంటి నిద్ర కోసం ఈ బెడ్ తయారు చేసింది. దాని తర్వాత రెండవది ఏంటంటే వాటర్ ఎనర్జీ ప్యాడ్. బాటిల్కి ప్యాడ్ ఇస్తుంది అనమాట. ఒకప్పుడు నీళ్ళు ఇట్లా తాగేవాళ్ళు మన జనాలంతా. అవును సార్. ఒక మట్టి నుంచి వచ్చేది, బోర్ నుంచి వచ్చేది, బావి నుంచి వచ్చే వాటర్ తాగినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఎటువంటి వాటర్ తాగుతారంటే ఇట్లాంటి ఫిల్టర్ వాటర్, ఆర్ వాటర్, మినరల్ వాటర్ తాగుతారు. ఇవి తాగి నుంచే రకరకాల రోగాలు వస్తున్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకెన్నో రకాలుగా. మరి ఇవి ఎందుకు తాగట్లేదు అని అంటే భూగర్భ జలాలు ఖరాబ్ చేసుకుంది మనమే. ఎరువులు, రసాయనాలు వేసి పంటలు పండేయడం, మన వ్యర్థాలను భూమిలో పంపేయడం రకరకాలుగా. కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్ చేసుకుని అందుకే తాగాల్సి వస్తుంది. మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీ తాగే వాటర్కి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారు. మనం అట్లా పెట్టాలంటే పెట్టలేము. కాబట్టి ఈ కంపెనీ ఎండి ఏం చేశానంటే వాటర్ ప్యాడ్ తయారు చేసింది. ఇందులో మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ ప్యాడ్ బాటిల్ చుట్టుకోవడం వల్ల మనకు భూమిలో నుంచి వచ్చే వాటర్లో ఏం కలిసి వచ్చేది అప్పుడు అని అంటే మ్యాగ్నెట్ పవర్ భూమిలో ఉంటుంది. ఆ భూమి లోపల నుంచి వచ్చే వాటర్లో మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది కాబట్టి అప్పుడు తాగే వాటర్ కూడా బలం ఇచ్చేది. అటువంటి వాటర్ను ఇప్పుడు బాటిల్లో పోసిన వాటర్ తయారవుతుంది. కాబట్టి ఈ వాటర్ తాగడం వల్ల స్టామినా వస్తుంది, మలబద్ధక సమస్యలు క్లియర్ అవుతాయి, అలసటలే కూడా పని చేసుకోవచ్చు, చురుకుదనం, ఏకాగ్రత వస్తుంది, రక్త కణాలలో ఆక్సిజన్ లెవెల్ పర్ఫెక్ట్ అవుతుంది, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే మ్యాగ్నెటిక్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్, చేతికి పెట్టుకునే బెల్ట్ అనమాట. ఇది ఎందుకు అని అంటే మన బాడీలో 78 అవయవాలు ఉంటాయని చెప్పుకున్నాం. 78తో పాటు 79వ అవయవంలా ఒక వస్తువు పనిచేస్తుంది. అది 10 నుంచి 15 సంవత్సరాలు. మన బాడీలో ఉన్న 78 అవయవాలలో ఏ ఒక్కటి పని చేయకుండా పెద్ద పట్టించుకోవట్లేదు మనిషి. కానీ అది లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండట్లేదు. ఏడితో చెప్పగలుగుతా? గుండె అవయవాలు కాకుండా సపరేట్గా వచ్చింది. అది 10-15 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంటుంది. అది ఎటువైనా తీసుకొని పోతాం. అది లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండట్లేదు. మొబైల్
మొబైల్. ఈ మొబైల్ అనేది ప్రపంచం మొత్తం మొబైల్లో నడుస్తుంది. అవును సార్. సెల్ ఫోన్ నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎన్ని లాభాలు అవుతున్నాయో అంతకన్నా డబల్ నష్టాలు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఏమేమి ప్రభావం అవుతుంది మనిషి అవయవాల మీద అంటే పునరుత్పత్తి కోల్పోతుంది, స్పర్మ్ కౌంట్ కోల్పోతుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తుంది, నపుంసకత్వం వస్తుంది, శరీర అవయవాలు ఖరాబ్ అవుతున్నాయి, అధిక రక్తపోట్లు గుండెపోట్లకు కారణం అవుతుంది, చైల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, మెదడు మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫోన్ వల్ల, ఫోన్ రేడియేషన్ వల్ల అంతే. మరి ఇటువంటి నష్టం జరుగుతుందని ప్రతి మనిషికి కూడా తెలుసు. అట్లా అని చెప్పేసి మరి దాని గురించి జాగ్రత్త పడడం ఏమనుందా? ఏమీ లేదు. అదే సెల్ ఫోన్ని ఒక 10,000 20,000 పెట్టి తీసుకుంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏమేం చేస్తారు? అది షోరూమ్లోకి వెళ్ళి బయట రావాలికి గ్లాసు, ఇన్సూరెన్సు, పౌచ్, రకరకాల. మరి అదే మన బాడీలో కొన్ని కోట్ల విలువ చేసే ఆర్గాన్స్ ఉన్నాయి. ఒక 50 లక్షలు ఇస్తే మీకు గుండె ఇస్తారా అని అంటే ఇస్తారు ఎవరన్నా? ఇయర్ సార్ ఒకటి. అదే నీ దగ్గర ఒక 20,000 సెల్ ఫోన్ ఉంది, 30,000 ఇస్తా అంటే ఇస్తావు? అయ్యో ఇస్తాం సార్, వెంబడే ఇచ్చేస్తాం. ఇంకోటి కొత్తగా కూడా 10,000 ఉంది. అవును సార్. కాబట్టి మన బాడీలో ఉన్న అవయవాలు కోట్ల విలువ చేసే ఆర్గాన్స్, వాటికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవట్లేదు వాళ్ళ సేఫ్టీకి. అదే 10,000 పెట్టిన సెల్ ఫోన్కి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కారణం ఏంది? అవగాహన లేక, రక్తకాలం. మరి అటువంటి బాడీ మీద రేడియేషన్ ఎఫెక్ట్ ఎంతో జరుగుతుందని ఇప్పుడు మనకు కూడా తెలుసు. ఆ రేడియేషన్ నుంచి కాపాడడానికి బెల్ట్. అవును సార్. ఇది రేడియేషన్ నుంచి కాపాడుతుంది. దాంతోపాటు థైరాయిడ్, తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఈ విధంగా బెల్ట్ తీసుకొని. దాంతోపాటు ఎక్కడైనా నొప్పిన ప్లేస్లో కట్టిపెడితే నొప్పిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణ పర్ఫెక్ట్ కావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మరి ఈ 3 రెగ్యులర్గా వాడడం వల్ల మనకు మ్యాగ్నెటిక్ పవర్ అనేది 24 అవర్స్ మన బాడీకి టచ్ అయి ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ దాని మీద ఎన్నో వందల పుస్తకాలు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ అనే దాని మీద రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా కొన్ని వందల పేజీలు దొరుకుతాయి. కాబట్టి అది వాడడం వల్ల రెగ్యులర్గా 24 గంటలు మన బాడీకి మ్యాగ్నెటిక్ పవర్ అందడం వల్ల మన బాడీలో ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి ఎన్నో ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, పెరాలసిస్, హెడేక్, వెరికోస్, గుండెకు సంబంధించినవి, ఇవే కాకుండా 200 కన్నా ఎక్కువ రోగాలు ఉంటాయి. వాటిలో ఏవైనా ఉండని ఈ బెడ్ మీద పడుకొని వాటర్ తాగి బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇటువంటి సమస్యలలో ఏమైనా ఉంటే 3 నుంచి 6 నెలల్లో కంట్రోల్ అవుతాయి. ఏమి లేవు అని అంటే ఫ్యూచర్లో ఎటువంటివి రాకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఒక 3 వ్యక్తులు తప్ప ఎవరైనా వాడచ్చు. ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు, గుండె ప్లేస్లో కృత్రిమ గుండె ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, మిషన్ ఉంటుంది వాళ్ళకి. బైపాస్ సర్జరీస్ అంటే వేసిన వాళ్ళని మనం ఎక్కువగా చూస్తాం. వాళ్ళకు మన ప్రోడక్ట్ ఇస్తే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బతకడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు యూజర్స్ కూడా ఇవ్వకూడదు. ఎందుకు? మరి వాళ్ళు ఎవరంటే షుగర్ పేషెంట్లు, వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఈ మిషన్ అవుతారు. కాబట్టి ఇక్కడ మరి షుగర్లో ఎవరిని చూస్తాం? ఎక్కువ టైంకి గోలు వేసుకుంటారు, ఇంకా ఎక్కువ అయిందంటే సూది వేసుకుంటుంటారు, వాళ్ళని చూస్తాం. వాళ్ళకు మన ప్రోడక్ట్ ఇస్తే ఇంకా కొన్ని రోజులు అంటే 3 నుంచి 6 నెలల్లో ఆ సూది పని చేసుకోవచ్చు, గోలు కూడా పని చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు మిషన్ పెట్టిన వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ తప్ప పిల్లల నుంచి ముసలి వరకు ఎవరైనా వాడచ్చు. దీన్ని ఎండలో పెట్టకూడదు, ఉతకడం కూడా చేయకూడదు. ఎందుకంటే గమ్తో స్టిచ్ చేయబడతాయి కాబట్టి గమ్ను రిలీజ్ అయిపోతుంది కాబట్టి అది పెట్టవద్దు అనమాట. మరి ఎలక్ట్రానిక్ వస్తువులు దాని మీద పర్మనెంట్గా పెట్టవద్దు, కొంచెం దూరం పెట్టుకోవాలి. వాడుకునేటప్పుడు దాని మీద ఉండొచ్చు. ఇది ఇక్కడ ఏమంటుందంటే దీన్ని వ్యాధులు, జబ్బులు ఉన్న వాళ్ళు 100% వాడాలి. ఏ జబ్బు లేని వాళ్ళు 200% వాడాలి. ఎందుకు మరి 200% వాడాలంటారు? ఆరోగ్యం ఉండాలి, ఏ సమస్య రాకముందుకే జాగ్రత్తగా ఉండడంతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఏమవుతుందో ఎవరు తెలియట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు గుండెపోట్లు ఎవరికి వచ్చేవి? ముసలిలోకి వచ్చేసారు, ఏజ్ పెద్దవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఎవరికి వస్తుంది? అందరికి వస్తుంది సార్. ఏజ్తో సంబంధం లేదు. రోజు ఎంతోమందిని చూస్తున్నాం ఫోన్లలో, ఇన్స్టాగ్రామ్లో, వెయిటింగ్ న్యూస్లలో. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. 5వ తరగతి చదివే అమ్మాయి కూడా గుండెపోటుతో చనిపోయింది. పెళ్లిలో తాలిగడుతున్న అబ్బాయి చనిపోయాడు. పునీత్ రాజ్కుమార్ హీరో కూడా గుండెపోటుతో చనిపోయాడు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్ రీసెంట్గా చనిపోయాడు. ఏపీలో జిమ్ కోచ్ చనిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 16,000 గుండెలకు ఆపరేషన్ చేసిన గుండె డాక్టర్ కూడా గుండెపోటుతో చనిపోయాడు. కారణం ఏంటి అంటే మనిషి బాడీలో ఏమవుతుందో ఎవరో తెలవట్లేదు. ఈయనలాగా ఎక్సర్సైజ్ చేయట్లేదు. మన బాడీ హెల్దీగా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. అయినా వాళ్ళకు గుండెపోటు వచ్చినాయంటే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ గుండెపోటు రావడానికి కారణాలు ఏముంటాయి మీకు తెలిసిన 1-2 కారణాలు చెప్పు. గుండెపోటు కూల్ ఐటమ్స్ ఎక్కువ. ఓకే, ఎన్నో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఇప్పుడున్న పరిసరాలలో ఏమున్నా సరే గుండెపోటుకు దారి తీసేవి ఉన్నాయి. ఏవి అంటే కొలెస్ట్రాల్ పెరగడం. అది కొలెస్ట్రాల్ పెరగడానికి ఏంటి అని అంటే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, దాంతోపాటు తినే ఫుడ్ కల్తీ అయిపోయింది. కొలెస్ట్రాల్ అంటే ఏదో ఉండే సార్, కొలెస్ట్రాల్
కడుపులో ఏమంటారు సార్? బ్లడ్లో వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొవ్వు కొవ్వు పదార్థాలు, కొవ్వు అంటారు కదా సార్? కొవ్వు. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్, వాటితో పాటు అనేక రకాలుగా మనం తినే ఫుడ్ అంతా కల్తీ అయింది, తాగే వాటర్ కల్తీ అయింది, పీల్చే గాలి కూడా కల్తీ అయింది. కాబట్టి మనిషి బాడీలో ప్రతిదీ అప్పటిలాగా లేదు. అవును సార్. కాబట్టి దానివల్ల మనిషికి గుండెపోటు వస్తుంది, రక్తం చిక్కబడుతుంది. అవును సార్. దేనివల్ల అంటే తినే ఫుడ్ కల్తీ అయ్యి, తాగే వాటర్, పీల్చే గాలి ఒక ఎత్తు అయితే సెల్ ఫోన్ రేడియేషన్ ఎక్కువైంది. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా మనిషి బాడీలో ఉన్న రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డప్పుడు ఏమైతే సర్క్యులేషన్ డల్ అవుతుంది. సర్క్యులేషన్ డల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొవ్వు ఫామ్ అయి అడ్డుపడుతుంది. గుండె నుంచి వచ్చే రక్తనాళాలు అడ్డుపడితే గుండెపోటు అవుతుంది, మెదడు నుంచి వచ్చే రక్తనాళాలు అడ్డుపడితే పెరాలసిస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మనం ఈ బెడ్ మీద పడుకోవడం, వాటర్ తాగడం, బెల్ట్ పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ పల్సర్ అవుతుంది. బ్లడ్ పల్సర్ అయిందంటే ఏమవుతుంది, మనిషి టోటల్గా మన బాడీలో ఉన్న అవయవాలు యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు కొవ్వు ఫామ్ అయినా కానీ కట్ చేసుకుని ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ దానికోసం మన దగ్గర 2 కిట్లు ఉంటాయి. అందులో సింగిల్ కిట్కి అయితే 9,800 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు చూపించింది అదే అనమాట. 9,800లో ఒక 3 ఫీట్ల 6 ఫీట్ల బెడ్ సైజ్ వస్తుంది, ఒక పిల్లో కవర్ వస్తుంది, వాటర్ బాటిల్ కవర్ వస్తుంది, రిస్ట్ బ్యాండ్ వస్తుంది, చేతి పెట్టుకునేది, హెడేక్ బెల్ట్ వస్తుంది. ఈ 5 ఐటెంలకి 9,800 రూపాయలు వస్తుంది. ఒక్కసారి కొనుక్కుంటే 20 సంవత్సరాలు పనిచేస్తుంది. మరి దాంతోపాటు ఇంకా కొంచెం ఏవి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పక్షవాతం, బీపీ, షుగర్లు యాడ్ అయినా ఉంటే 10,700 తీసుకోవాలి. అది కూడా దీనికన్నా కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి కొనుక్కుంటే 20 సంవత్సరాలు వాడుకోవచ్చు. మనం మన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఇంట్లో అనుకుంటాం. మరి ఒక సింగిల్ బెడ్ మీద అందరూ పడుకోలేము. మన ఇంట్లో ఎంతమంది ఉంటారు? ప్రతి ఇంట్లో 3, 4 అయితే కంపల్సరీ ఉంటాయి. అందులో మరి డబల్ కట్ మంచాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. కాబట్టి సింగిల్ కట్కి అయితే 9,800 అంటే డబల్ అయితే 19,600 అవుతుంది. కాబట్టి 2 ఒకేసారి పర్చేజ్ చేసినందుకు కంపెనీ ఏమంటుందంటే 16,500కి ఇస్తుంది, 3,000 డిస్కౌంట్ ఇస్తుంది. ఒక్కసారి కొంటే మనం ఇంట్లో అందరూ కూడా వాడుకోవచ్చు. 10,700 అయితే 19,300కి వస్తుంది. దీనికి 2,000 డిస్కౌంట్. మరి 20 సంవత్సరాల దాకా మనం మన కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గుండెపోట్లు సవాలు విసురుతున్నాయి. ఇప్పుడు తినే ఫుడ్ కల్తీ అయిపోయింది, తాగే వాటర్ కల్తీ అయింది, ఆయిల్ చేంజ్ అయిపోయింది. వాటి వల్ల కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు అనేది అడ్డుపడుతుంది. కాబట్టి ఏంజియోగ్రామ్ ప్యాకేజ్ చేసుకుంటే 1,000 రూపాయలు అవుతుంది. ఒకసారి ఏమైనా చిన్న హాస్పిటలైజ్ అయితే 1,000లో బిల్ అవుతుంది. ఎందుకంటే టెస్ట్లు ఇవి అవిటికి మందులకి 15,000, 20,000 కూడా అవుతుంది. ఒక చిన్న డెంగ్యూ, మలేరియా వస్తే కూడా 30,000, 40,000 అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అంటుండు, మీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్ చుట్టూ తిరిగి పెడదాము. ఆరోగ్యంగా ఉండగానే ముందు జాగ్రత్తగా ఇటువంటి వస్తువులు వాడుకొని ఆరోగ్యంగా ఉన్నామని నిర్ణయం ఉంది. ఇంకేమైనా అడగాలంటే అడగచ్చు. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మీకు లైవ్లో డెమో చూపిస్తాను. ఒకసారి చూస్తే ఓకే సార్. ఇప్పుడు మేము వర్క్ అంటే ఇప్పుడు నేను చేసే వర్క్